ఫైట్ మాస్టర్ రాజు షూటింగ్ లో 3 పల్టీలు కొట్టిన కారు. ఫైట్ మాస్టర్ మృతి వీడియో వైరల్. తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జూలై 13న ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు, స్టంట్ ఆర్టిస్ట్ రాజు ప్రమాదంలో మరణించారు. ఆర్య నటిస్తున్న వెట్1 మూవీ షూటింగ్ లో భాగంగా రాజు ఓ కారులో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా అది బోల్తా పడి పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే కారులో స్టార్ట్ చేస్తుండగా రాజుకు హార్ట్ అటాక్ వచ్చిందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై వెట్1 మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రాజు మృతిపై హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్ ఎవరు స్పందించలేదు. పా రంజిత్ షూటింగ్ తమిళనాడులోని కిలయ్యూర్ కావల్ సర్గం సమీపంలోని విలందమావడి గ్రామంలో జరుపుతుంది. గత 3 రోజులుగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్లను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఆర్య, పా రంజిత్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సార్పటాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ వెట్1. ఫైట్ మాస్టర్ మోహనరాజు కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన ఫైట్ మాస్టర్ మోహన్ రాజు వయసు 52 సంవత్సరాలు. తమిళ సినీ పరిశ్రమలో రాజు అనేక సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు. ఆయన ధైర్యంగా రిస్క్ తీసుకునే నైపుణ్యం, డెడికేషన్ కు ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. హీరో విశాల్తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలను ఆయన చేసిన స్టంట్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి. రాజు మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఫైట్ మాస్టర్ రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను చాలా ధైర్యవంతుడు. నా సినిమాల్లో చాలా ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. చాలా ధైర్యంగా రిస్క్ తీసుకుని పనిచేసే రాజుకి ఇలా అవ్వటం చాలా బాధాకరం. నేను ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని విశాల్ పోస్ట్ చేశాడు. ఫైట్ మాస్టర్ మోహన్ రాజు కుటుంబానికి లైఫ్ సీక్రెట్ 69 తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మోహన్ రాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.